విశాఖ మహానగర పాలక సంస్థ గుత్తేదారు నిర్లక్ష్యం ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది. తన ప్రమేయం లేకుండా జరిగిన ఆ ప్రమాదం ఆయన్ని జీవోత్సవంలా మార్చేసింది. విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న బాలకృష్ణ గత ఏడాది మే 14న దొండపర్తిలోని జీవీఎంసీ కళ్యాణ మండపంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. భోజన సమయంలో ఉన్నట్టుండి కళ్యాణ మండపం స్లాబ్ పెచ్చులోడి ఆయన మెడపై పడింది. ఆ దెబ్బ శరీర భాగాల్లో నరాల వ్యవస్థ మొత్తం చతికిలపడేలా చేసింది. ఈ అనూహ్య ఘటనతో ఆ కుటుంబం కకావికలమైంది. ఆస్తులమ్మే ఒక మేజర్ ఆపరేషన్ కూడా పూర్తి చేసినా ఇప్పటికీ మంచం మీద నుంచి లేవలేని దుస్థితిలోనే ఉన్నారు. ఇప్పటికీ రోజువారీ చికిత్సకు వేలల్లో ఖర్చవుతోంది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే బాలకృష్ణ భార్య జాహ్నవి భర్త ప్రమాదానికి గురైనప్పుడు 5 నెలల గర్భవతి. ఆ అనుకోని ఘటనతో ఆమె గుండె పగిలింది. ఆ స్థితిలోనూ భర్త కోసం పరిస్థితులతో పోరాడుతోంది. ఇప్పుడు వారికి మగబిడ్డ పుట్టి సుమారు 5 నెలలవుతున్నా భర్త ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఓవైపు పసిబిడ్డ ఆలన పాలన చూసుకుంటూనే భర్తకు సపర్యలు చేస్తోంది. తనను ప్రభుత్వమే ప్రాణాలతో కాపాడాలని వేడుతున్న బాలకృష్ణ దీనగాథపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖపట్నం దొండపర్తిలోని మహానగర పాలక సంస్థ చెందినటువంటి కళ్యాణ మండపం గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఒక నిండు జీవితం చాలా ఇబ్బందులు పడుతోంది. బాలకృష్ణ మనతో ఉన్నారు. బాలకృష్ణ ఒక వివాహానికి హాజరై భోజనం చేసి వచ్చేస్తున్న సమయంలో ఆ కళ్యాణ మండపం చెందినటువంటి స్లాబ్ కూలిపోయింది. ఆ స్లాబ్స్ వచ్చి ఆ పెచ్చులన్నీ వచ్చి తన కంఠం మీద పడింది. తద్వారా మొత్తం పూర్తిగా ఇప్పుడు మనం చూడొచ్చు చాలా దారుణమైన పరిస్థితి. ఇంచుమించుగా 8 నెలల నుంచి కూడా ఈ విధంగా బెడ్కి మాత్రమే పరిమితం అయిపోయారు. చాలా ఖర్చు అవుతోంది. గుత్తేదారు చేసినటువంటి నిర్లక్ష్యం, మహానగర పాలక సంస్థ సరిగ్గా పట్టించుకోకపోవడం, ఒక కళ్యాణ మండపం నిర్వహించేటువంటి విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ నియమాలు పాటించడం కానీ చేయకపోవడం వల్ల ఒక నిండు జీవితానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం అంతటి బాలకృష్ణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలకృష్ణ, ఏం జరిగింది, అసలు ఏమైంది? మే 14 రిసెప్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాను సార్. జీవీఎంసీ కళ్యాణ మండపం దొండపర్తి దగ్గర సార్. భోంచేసి ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను సార్. ఈలోపు హఠాత్తుగా ఒక పెద్ద స్లాబ్ లాంటిది పడిపోయింది సార్. అంటే కుప్ప కూలిపోయింది సార్. ఏం తెలియదు. నా మీద పడింది, మా ఫ్రెండ్స్ ఇద్దరి మీద పడింది సార్. ఒకరికి బొటన్ వేల మీద పడింది, ఒకరికి బుర్ర మీద పడింది. వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు నాకు ఇక్కడ C4 to C7 డ్యామేజ్ అయిపోయింది సార్. నాకు ఫుల్ ప్యారలైజ్ అయిపోయింది సార్. ఇక్కడ నుంచి అసలు బాడీ ఏమీ కదలట్లేదు సార్. చేతులకు కూడా గ్రిప్ లేదు. 8 months నుంచి ఇలాగే ఉన్నాను సార్. బెడ్ మీద తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది అసలు? ట్రీట్మెంట్ ఏదైనా చేశారు? అసలు వెంటనే దెబ్బ తగిలినప్పుడు ఏం చేశారు? దెబ్బ తగిలిన తర్వాత వెంకటరామ నరసింహం తీసుకెళ్లారు సార్. అది చాలా మేజర్, అదే C4 to C7 డ్యామేజ్ అని MRIలో తెలిసింది సార్. సో అక్కడ నుంచి ఉమ్మినార్కి తీసుకెళ్ళి సర్జరీ చేశారు సార్. ఒక 10 to 15 days అక్కడ ఉన్నాం. తర్వాత రిహాబ్కి వెళ్ళాలన్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఇది చూస్తే మంత్లీ 2 expenses సార్. 2 lakhs పైన అయిపోతుంది. అసలు ఇది జరిగిన తర్వాత ఎవరు కూడా సాయం చేయడానికి చూడడానికి కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు ఇప్పుడు ఇక్కడ రిహాబ్లోని ఫిజియోథెరపీ చేస్తున్నాం సార్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్. రోజుకి 6,500 సార్. ఇక్కడ ఓన్లీ 6,500 రూమ్ అండ్ ఫిజియోథెరపీ చేయడానికి సార్. ఇంకా మెడికల్ గార్డ్ అన్ని అదంతా ఒక 30,000 వరకు మంత్లీ ఈజీగా అయిపోతుంది సార్. జీవీఎంసీ నుండి జోనల్ 3 నుంచి జోనల్ కమిషనర్ వచ్చారు సార్. చూశారు, చేస్తాము అది ఇది అని అన్నారు సార్. తర్వాత మళ్ళీ ఇంకేం కనబడలేదు సార్. సార్ నేను నా తప్పు లేదు కదా సార్. నేను తాగేసి ఈ రోడ్డు మీద పడిపోతే నా ఇబ్బంది సార్. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల నా ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్ నన్ను హెల్ప్ చేయండి సార్. బయటికి లాగండి సార్. సార్ దయచేసి నన్ను కాపాడండి సార్. నన్ను నమ్ముకొని మా ఆవిడ ఇప్పుడు పిల్లోడు కూడా ఉన్నాడు సార్. అసలు నేను భరించలేకపోతున్నాను సార్. ఎవరు సార్ 8 నెలలు మంటలు సార్. ఒళ్ళంతాను ఎప్పుడైతే మంటలు లేచి తిరగలేను, కూర్చోలేను సార్. గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్లీజ్ సార్ స్పందించండి సార్ నా కోసం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు దండం సార్. ప్లీజ్ సార్, నా తప్పు లేదు సార్. నా తప్పు ఉంటే నేను చచ్చిపోతాను సార్. నా తప్పు లేదు సార్. అసలు మీ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను కాపాడండి సార్. నేను భరించలేకపోతున్నాను సార్. ఇప్పటికీ అప్పులు బలి అయిపోయింది సార్. మంత్లీ 2 లక్షల పైన పెట్టుకొని ఇంకా నా వల్ల కావట్లేదు సార్. అసలు పాపం తను పిల్లని కానీ నిండి చూడాలి సార్. తను తిరుగుతూనే ఉంది ప్రతి ఆఫీస్కి, ప్రతి పోలీస్ స్టేషన్కి. యాక్సిడెంట్ తర్వాత నుంచి ప్రాణం బతికింది కానీ బాడీలో ఏం లేదు సార్. రోజుకొక నరకం చూస్తున్నాం సార్.
మా వల్ల కావట్లేదు సార్. అప్పులు కూడా ఇవ్వట్లేదు సార్. ఇచ్చినంతసేపు అప్పులు ఇచ్చారు. గోల్డ్ అంతా అమ్మేశాను. ఇంకెవరు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడితే అప్పు అడుగుతానేమో అని చెప్పి మాట్లాడడం కూడా మానేస్తున్నారు సార్. మా దగ్గర ఇంకా మనీ లేదు సార్. 35 years సార్. చిన్న బాబు సార్. ఫ్యూచర్ వదిలేసి మనిషిని చంపుకోలేము. అలాగే బ్రతికించడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం సార్. ఇంటికి తీసుకెళ్తే ఏ యూరిన్ ప్రాబ్లం వచ్చేస్తుందో, లంగ్స్ మళ్ళీ ఆ ఊపిరి అందుకోవు అని చెప్పి భయం వేసి అసలు కదలడానికి కూడా లేదు సార్. మాకు 5 నెలలు సార్. అప్పుడు 5 నెలలు నిండుతుంది. అప్పటి నుంచి ఆపరేషన్ అయ్యింది. కొంచెం అప్పుడు స్టెబిలైజ్ అయ్యారన్న దగ్గర నుంచి తిరుగుతున్నాను సార్. కమిషనర్ ఆఫీస్ కానీ జీవీఎంసీ ఆఫీస్ కానీ ప్రతిసారి కలిసాను సార్. మా పరిస్థితి చెప్తాను సార్. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంటే ఫస్ట్ రియాక్షన్ బాగా చెప్తున్నారు సార్, మేము చేస్తామని. కాకపోతే తర్వాత ఏం లేదు సార్. ఫినాన్షియల్లీ మాకు హెల్ప్ చేస్తే ఫిజియోథెరపీ మేము చేయించుకొని ఒకవేళ ఇక్కడ ఏదో చిన్న మూమెంట్ సార్ తనకు తాను స్టెబిలైజ్ అయ్యేటంత దాకా వచ్చేదాకా ఫిజియోథెరపీ అయితే చేయించాలి సార్. దానికి హెల్ప్ చేస్తే ఫిజియోథెరపీ చేయించుకుంటాం సార్. కాస్త స్టెబిలైజ్ అయ్యారు అంటే అప్పుడు నేను నిశ్చింతగా బయటకు వెళ్ళాలని నేను నా వర్క్ చేసుకుంటాను సార్. వాళ్ళు చూసాను సార్. కూలిపోవడానికి రెడీగా ఉంది సార్. దాంట్లో కెమెరాస్ లేవంట సార్. సీసీటీవీ లేదంట. ఫైర్ ఎక్స్టెన్షనర్ లేదంట. ఫైర్ ఎగ్జిట్ లేదంట. ఇచ్చాను సార్. స్పందనలో పెట్టాను కలెక్టర్ ఆఫీస్లో. తర్వాత అది ఓపెనే ఉండింది. మొన్న ఈ మధ్య క్లోజ్ చేస్తారు సార్. ఒక 2 months బ్యాక్. ఎందుకు క్లోజ్ చేశారు అని చెప్పి నేను ఆన్లైన్లో అడిగితే పరిష్కారం అయిందని చెప్పారు సార్. అది రీఓపెన్ చేయమనడానికి అడిగాను, అవ్వలేదు. ఆన్లైన్ ట్రై చేశాను, అవ్వలేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ చెప్పాను సార్, మాకు క్లోజ్ అవ్వలేదండి, మాకు రీఓపెన్ చేయండి, క్లోజ్ చేసిన అదే సాల్వ్ చేసినట్టు వచ్చి పెట్టేశారు సార్ మీరు అని చెప్పి చెప్పాను సార్. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ కళ్యాణ మండపాల నిర్వహణ, కళ్యాణ మండపాలు నిర్వహించేటువంటి గుత్తేదారు చేసిన ఒక నిర్లక్ష్యం వల్ల బాలకృష్ణ ఇదిగో ఇలా ఈ రకంగా మంచానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఉన్న డబ్బులన్నీ కూడా అప్పు చేసి, ఉన్న ఆస్తులమ్మి, ఉన్న బంగారం అమ్మి ఇప్పటిదాకా వైద్యం చేయించుకున్నారు. కనీసం ఇప్పుడైనా సరే మహానగర పాలక సంస్థ, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం వహించినటువంటి జీవీఎంసీ గుత్తేదారు వైఖరిని మాత్రం బాలకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.